ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నేను దేవుని కృప బట్టి చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన ప్రార్థన అవసరతల్ని కామెంట్ రూపంలో తెలపండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఏదైనా కార్యం పూనుకున్నప్పుడు, ఏదైనా పని పూనుకున్నప్పుడు మనం నమ్మాలి. అది జరుగుతుంది, ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. ఎలాంటి కార్యమైనా, ఎలాంటి పొజిషన్ అయినా, ఎలాంటి స్థితి అయినా దేవుడు మార్చగలడు. అది నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఆ కార్యం జరుగుతుంది. సండే స్కూల్లో ఒక చిన్నపిల్లాడు ఈ వాక్యాన్ని తన హృదయంలో బదిలిపరుచుకున్నాడు. సండే స్కూల్ టీచర్ చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆ చిన్న స్టోరీ చెప్పినప్పుడు ఆ హృదయానికి తాకి అది మనసులో పెట్టుకుని ఉన్నాడు. ఒకరోజు తన తల్లికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ వచ్చి చూసినప్పుడు డాక్టర్ ఎలా సెలవిస్తున్నాడు, మీరు కొబ్బరి బొండ నీళ్ళు తాగితే ఖచ్చితంగా మీకు ఫీవర్ తగ్గుతుంది. ఆ చిన్నపిల్లవాడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న తోట దగ్గరికి వెళ్ళి, ఆ కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ కొబ్బరి బొండమా ఏసునామంలో నువ్వు కింద పడు అని చెప్పి దాన్ని అంటూ ఉంటాడు. అలా ప్రతిసారి 3 సార్లు 4 సార్లు అంటాడు. అండిన తర్వాత అది పడకపోయేసరికి చాలా నిరాశతో ఏడుస్తూ ఉంటాడు. అయ్యో సండే స్కూల్ టీచర్ ఇలా చెప్పింది కదా, ఇది జరుగుతలేదు ఏంటని చెప్పి ఇంకా విశ్వాసం కోల్పోకుండా మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతుంటాడు. ఓ కొబ్బరి బొండమా నువ్వు కింద పడు ఏసునామంలో అడుగుతున్నానని చెప్పి అంటే, అలా వెళ్తున్న ఒక పాలేరు చూసి ఈ కుర్రోడు ఎక్కడ ఉన్నాడు ఏంటని చెప్పి దగ్గరికి వచ్చి అడుగుతాడు, బాబు నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఇలా మా అమ్మగారికి ఒంట్లో బాగలేదు, ఫీవర్ వచ్చింది, డాక్టర్ ఏమో కొబ్బరి బొండ నీళ్ళు తాగితే తగ్గిపోద్దని చెప్పి అన్నాడు, అందుకని కొబ్బరి బొండ పోయడానికి వచ్చాను, ఇది మా తాతగారి పొలమే అని చెప్పి అన్నప్పుడు, సరే ఎన్ని కావాలని అడుగుతాడు. ఎన్ని కావాలంటే నాకు 2 చాలండి అని అంటాడు. ఆయన వెంటనే ఏం చేస్తారంటే ఆ కొబ్బరి చెట్టు ఎక్కి ఆ కొబ్బరి బొండాలు తీసి ఇస్తారన్నమాట. మీరెందుకు తీశారు, దేవుడు ఇస్తారని నేను ఇంకా చూస్తున్నానని చెప్పి అంటున్నప్పుడు అతను అంటాడు, నేను ఈ మార్గంలో వెళ్ళకూడదు, కానీ ఈ మార్గంలో ఎందుకు వచ్చానో తెలియదు, నిన్ను చూశాను, నీ దగ్గరకు వచ్చాను, నాకు హృదయంలో ప్రేరేపణ కలిగింది, నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాను, అప్పుడు నీ అవసరత నాకు చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది, అందుకని కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోసాను, ఇదంతా దేవుడు ప్రేరేపణ లేకుండా ఇది జరగదు కదా అని చెప్పి అన్నప్పుడు ఆ చిన్నపిల్లవాడు చాలా సంతోషంతో, అవును దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా మొర ఆలకించాడు, ఈ కార్యం చేశాడని చెప్పి చాలా సంతోషంగా ఆ కొబ్బరి బొండాలు తీసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లికి ఇచ్చేస్తాడు. అదే మనం బైబిల్లో చూసుకుంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ యేసయ్య గురించి తెలుసుకుని జస్ట్ ఆ వస్త్రం తాకితే చాలు నాకు స్వస్థత వస్తుందని ఆమె విశ్వాసంతో నమ్మింది. జస్ట్ ఆ వస్త్రం తాకింది, ఆమె స్వస్థత పడ్డది. ఈరోజు నువ్వు కూడా అలాంటి విశ్వాసం నువ్వు కూడా కలిగి ఉండాలి. దేవుడు నాకు ఎందుకు చేయడు, దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు, దేవుడు నాకు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడని, దేవుడు నాకు ఖచ్చితంగా వివాహం చేస్తాడని, దేవుడు నాకు ఖచ్చితంగా ఉన్నతమైన మార్కులు ఇస్తాడని, నా ఉద్యోగం నాకు ఇస్తాడు, నా ఆర్థిక సమస్యల్లో దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నాకు ఖచ్చితంగా ప్రతిదీ చేస్తాడని మనం ఫస్ట్ విశ్వసించాలి, నమ్మాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అంటున్నాడు కదా దేవుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఈరోజు నమ్ము, రేపొద్దున కల్లా కార్యం చేస్తావు. ఆమేన్.